ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా కల్తీ నూనెలు. ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఆర్గానిక్ ఆయిల్ అనేది మంచి ట్రెండింగ్లో నడుస్తుంది బిజినెస్ అనేది. ఈ విధంగా ఒరిజినల్ మీకు డైరెక్ట్గా పల్లి అంటే ఇప్పుడు మీరు ఈ పల్లీలు వేసి వేరుశెనగలు వేసి కస్టమర్ ముందే డైరెక్ట్గా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తే మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ కాన్సెప్ట్, ఎక్కువ రేట్ కూడా పెట్టుకోవచ్చు. ప్రెసెంట్ ఈ విధంగా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఇచ్చేవాళ్ళు 320 అలా 1 లీటర్ అమ్ముతున్నారనమాట. అయినా హై డిమాండ్ ఉందండి. ఎందుకంటే ఇంకొకటి, ఇటువంటి మెషిన్ మీరు పెట్టుకొని మీరు ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ లాంటి సిటీలో పెర్ డే ఈజీగా 100 నుంచి 200 లీటర్లు అమ్మవచ్చు పబ్లిసిటీ ఇస్తే. ఈ విధంగా డైరెక్ట్గా చూపించాలి. మీరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో పబ్లిసిటీ ఇవ్వండి. ఈ విధంగా మిషన్ డైరెక్ట్గా మేము ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తామండి, మీ కళ్ళ ముందరే ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తాము, పల్లీలు కూడా మా దగ్గరే అవైలబిలిటీలో ఉంటాయి, మీరు డబ్బులు కడితే చాలు మీ ముందర ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తామని. దీంట్లోనే మీకు లీటర్ బాటిల్ వస్తాయి, 5 లీటర్లు వస్తాయి, 10 లీటర్ల బాటిల్ వస్తాయి, ఏది కావాలంటే అది. హెల్త్కి కూడా మంచిది. అది మాత్రం కాదండి, ఈ పల్లీలు మాత్రమే కాదండి, ఈ పల్లీల నుంచి వచ్చే ఆ వేస్ట్ ఏదైతే ఉందో, అంటే ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చి పల్లి తెలగపిండి అండి. పల్లి తెలగపిండి కూడా అమ్ముకోవచ్చు మనం, ఓకేనా. అది కూడా మనం కిలో 80 రూపాయలకో 90 రూపాయలకో 100 రూపాయలకో మార్కెట్ రేట్ని బట్టి మనం అది కూడా అమ్మేయచ్చు అనమాట. సో దీంట్లో ఏది వృధా అవ్వదు, ఏది వేస్ట్ అవ్వదు, అంత ప్రాఫిటబుల్ బిజినెస్. మీరు కావాలంటే నేను చెప్పింది నిజమా అబద్ధమా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అది మాత్రం కాదండి, నెక్స్ట్ ఇటువంటి అంటే మీకు మెషినరీస్లో చాలా రకాల రేట్లు ఉన్నాయండి. మిషన్ రేట్ అనేది 1,50,000 నుంచి 5-6 లక్షల వరకు ఉన్నాయి మిషన్, ఓకేనా. అది ఎంత కెపాసిటీ ఉంది, గంటకి ఎన్ని లీటర్లు ఎక్స్ట్రాక్ట్ చేసి ఇవ్వగలదు, దానికి ఏ మోటార్ పెట్టారు అంటే 5 హెచ్పీనా, 7.5 హెచ్పీనా, 12.5 హెచ్పీనా, అది ఎంత పెద్ద మిషన్, దాన్ని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది. మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బుల్ని బట్టి మీరు ఈ బిజినెస్ అనేది ప్లాన్ చేసుకోండి. మిషన్ ఏది తీసుకోవాలనేది ప్లాన్ చేసుకోండి. మీరు బాగా హెవీగా మీరు ఎక్స్ట్రాక్ట్ చేసి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి మీరు పబ్లిసిటీ ఇచ్చి బ్రాంచ్లు కూడా 2-3 బ్రాంచ్లు ఇప్పుడు హైదరాబాద్లో పెడుతున్నారు, విజయవాడలో ఒక బ్రాంచ్, నెల్లూరులో ఒక బ్రాంచ్, అనంతపురంలో, నిజామాబాద్లో అలా ఒక బ్రాంచ్ పెట్టి మీరు అమ్ముతాను అనుకుంటే దానికి తగ్గట్టు మిషన్ చాలా పెద్దది తీసుకోండి. లేదు ఓన్లీ హైదరాబాద్ లేకపోతే ఓన్లీ నిజామాబాద్ మీ ప్రాంతంలోనే పబ్లిసిటీ చేసుకుంటానంటే చిన్న మిషన్ అయినా సరిపోతుంది. సో బడ్జెట్ మీ దగ్గర ఎంత ఉంది, మీరు ఎక్కడ స్టార్ట్ చేయబోతున్నారు, దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. పీనట్స్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసే మిషన్ మీరు గూగుల్లో మీరు టైప్ చేసినా చాలండి, మిషన్ సప్లై ఇచ్చేవాళ్ళు చాలామందే ఉన్నారు. మీకు కోయంబత్తూర్, ఇటువైపు మనకి మహారాష్ట్ర, ముంబై, ఇలా చాలా చోట్లనే ఉన్నారు. అక్కడ నుంచే మీరు తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర. మీ ఇష్టం, రేట్ కంపేర్ చేసుకోండి. ఇద్దరి దగ్గర సర్వీస్ ఎలా ఉంటుంది, ఏదైనా రిపేర్ వస్తే వాళ్ళు వచ్చి చేస్తారా, లేకపోతే ఏదైనా వీడియో కాలింగ్లో చెప్తారా, లేకపోతే లోకల్గా మనకి ఈజీగా చేసుకోవచ్చా, ఇవన్నీ అడిగి కనుక్కోండి, ఓకేనా. కనుక్కొని ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్.